దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఈసారి తెలుగు వ్యక్తి అయినటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎంపిక చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో ఎఫ్ఎస్ఐబి సిఫార్సు ప్రకారం ఈ పదవిని తెలుగువాడైనటువంటి చల్లా శ్రీనివాసులు శెట్టిని వరించింది. ఈ పదవి కోసం మొత్తం 3 ప్యానెల్ సభ్యులు కలిసి ఇంటర్వ్యూ చేయగా చల్లా శ్రీనివాసులు శెట్టిని ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఎఫ్ఎస్ఐబి సిఫార్సు చేసినప్పటికీ తుది నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్గా దినేష్ కుమార్ ఖేరా బాధ్యతల్లో ఉన్నారు. నిజానికి ఆయన పదవీకాలం గత ఏడాది అక్టోబర్ నుండి ముగిసిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలం పొడిగించింది. అయితే ఆయన ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఆగస్టు 28 వరకు కొనసాగనున్నారు. ఆ తరువాతే నూతన చైర్మన్ బాధ్యతలు తీసుకుంటారు. అయితే ప్రస్తుతం చల్లా శ్రీనివాసులు శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన చైర్మన్గా సిఫార్సు చేస్తూ ఎఫ్ఎస్ఐబి తన నిర్ణయాన్ని కేంద్రానికి పంపింది.